రేవంత్ సర్కార్పై ఆర్టీసీ జేఏసీ ఫైర్ అయింది. ఫ్రీ బస్ వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి స్కీమ్ కింద వస్తున్న ఆదాయం ఎంత, ప్రభుత్వం ఇస్తున్నదెంతో తెలపాలని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు జేఏసీ ఘాటుగా లేఖ రాసింది. మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు నిజాలను దాస్తున్నాయి? ఆ పథకంతో సంస్థకు వస్తున్న ఆదాయం ఎంత? ప్రభుత్వం రియంబర్స్ చేసిందెంత? ఇప్పటికీ ఆ వివరాలు ఎవ్వరికీ తెలియని బ్రహ్మరహస్యంగా ఎందుకు మిగిలాయి? ఎప్పటికప్పుడు వాటిని ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఎవరి మెప్పు కోసం యాజమాన్యం ఆ లెక్కలను దాస్తున్నదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ఇటీవల యాజమాన్యం ఇచ్చిన వివరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ లేఖ రాశారు. సంస్థ ఇచ్చిన తప్పుడు సమాచారంపై పలు ప్రశ్నలు సంధించారు. వాటికి యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సిబ్బంది గురించి, వాళ్లు పడుతున్న ఇబ్బందుల గురించి, రావాల్సిన ఆదాయం గురించి యాజమాన్యం తన ప్రకటనలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీశారు. కార్మికులు కూడబెట్టుకున్న పీఎఫ్, సీసీఎస్ సంస్థల నుంచి అక్రమంగా నిధులు కాజేసిన వ్యక్తి ఎవరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నించారు. ఆ అపవాదు తనపైకి రాకుండా తప్పును కప్పిపుచ్చుకోవడానికి తాపత్రయపడుతున్న వ్యక్తి ఎవరో ఆర్టీసీ యాజమాన్య ప్రకటన స్పష్టం చేసిందన్నారు. పీఎఫ్ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ 580.37 కోట్ల రూపాయలకు తగ్గించారా, లేక 3 ఏళ్ల నుంచి ప్రతి నెలా చెల్లిస్తున్నారా? ఇదే నిజమైతే పీఎఫ్ అధికారులు చెబుతున్న 1200 కోట్ల బకాయిలు ఎందుకు ఉన్నట్టు? సీసీఎస్ బకాయిలను కూడా 451.9 కోట్లకు తగ్గించామని చెప్తున్నప్పటికీ సీసీఎస్ లెక్కల ప్రకారం ఇంకా 1050 కోట్ల బకాయిలు ఎందుకు ఉన్నాయి? మీరు చెప్పిన లెక్కలు సంస్థ లెక్కలా, లేక మీరు వాడుకున్న లెక్కలా అంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. పొదుపు సొమ్ముపై వడ్డీని దిగమింగి అన్యాయం చేశారని ఆరోపించారు. తార్నాక హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చినప్పుడు రెఫరల్ హాస్పిటల్ ఖర్చు 22 కోట్ల రూపాయలను ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? అందులో చేతులు మారిన నిధులెన్ని అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సంస్థ యాజమాన్యాన్ని నిలదీశారు. హెల్త్ క్యాంపులు పెట్టామని గొప్పలు చెప్తున్న అధికారులు వారి వేధింపులు భరించలేక, విశ్రాంతి లేక పని భారంతో ఎంతమంది కార్మికులు రోగాల బారిన పడ్డారో తెలుసుకున్నారా అని నిలదీశారు. తార్నాకలో బస్ భవన్లో అవినీతి కాంట్రాక్టుల గురించి, పని చెయ్యకుండానే లక్షల రూపాయల్లో తీసుకున్న వేతనాల గురించి, ప్రైవేటు ఏజెన్సీల దోపిడీ గురించి, ఆర్టీసీ వాహనాల అక్రమ వాడకం గురించి, హెల్త్ క్యాంపుల పేరుతో బ్రోకర్ల ద్వారా చేతులు మారిన కమిషన్ల గురించి సంస్థ ఎందుకు చెప్పడం లేదని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం డిపోలు ఎందుకు ఖాళీ చేయిస్తున్నారో చెప్పాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.